ఈరోజు ఎన్నో పోషకాలు ఉన్న బ్రొకోలీ సూప్ చేసి చూపిస్తున్నాను. దానికోసం 2 ఉల్లిపాయలు, ఒక బ్రొకోలీని ముక్కలు చేసి పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని 1 స్పూన్ బటర్ వేసుకొని 10 వెల్లుల్లిపాయ రెమ్మలు, 2 ఉల్లిపాయలు కట్ చేసి ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత 10 జీడిపప్పు పలుకులు తరిగి ఉంచుకున్న బ్రొకోలీ వేసి మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గిన తర్వాత తీసి 1 స్పూన్ సాల్ట్, 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. బ్రొకోలీ ఉడికిన తర్వాత కలర్ మారుతుంది. దాన్ని చల్లారి పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని వేడైన తర్వాత 1 స్పూన్ బటర్ వేసుకొని మనం గ్రైండ్ చేసి ఉంచుకున్న బ్రొకోలీ పేస్ట్ కూడా దాంట్లో వేసుకోవాలి. మిక్సీ జార్ను కూడా కడిగి నీళ్ళు వేస్తున్నాను. బ్రొకోలీ సూప్ కొంచెం ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం దాంట్లో వేస్తున్నాను. ఇంతకుముందే మనం సాల్ట్ వేసాం కాబట్టి మళ్ళీ ఇప్పుడు వేయట్లేదు. చూపించిన విధంగా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత కొత్తిమీరని సన్నగా తరిగి దాంట్లో వేసుకోవాలి. ఎన్నో పోషకాలతో పాటు ఎంతో టేస్ట్గా ఉండే బ్రొకోలీ సూప్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి తీసుకొని బ్లాక్ సాల్ట్ జల్లుకొని సూప్ తాగితే సూపర్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.